యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. ఈ రోజుటి కార్యక్రమంలో మనం యోగా థెరపీకి సంబంధించి నైట్ లెగ్ క్రాంప్స్ అంటే తెలుగులో చెప్పాలంటే రాత్రులు కొంతమందికి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. తిమ్మిర్లో రకరకాలు కాలు మొత్తం పట్టేసినట్టుగా ఉండడము, లేదా కాలి పిక్క బాగా గట్టిగా రాడ్ లాగా గట్టిగా అయిపోయినట్టుగా మజిల్ స్పాజమ్స్ అని అంటారు. ఇలా చాలామందికి నైట్స్ ఎక్కువ శాతము రాత్రులు వస్తూ ఉంటాయి. కొంతమందికి టైంకి సంబంధం లేకుండా మార్నింగ్ ఈవినింగ్ కూడా రావచ్చు. దీనికి మనం యోగాలో ఎలా ట్రీట్ చేయొచ్చు, థెరపీ విధానంలో ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ముందుగా ఈ నైట్ క్రాంప్స్ అనేవి ఎక్కువగా మనము ఏజ్ అయ్యే కొద్దీ ఎక్కువ అవ్వడం చూస్తాం. అంటే 30 years 40 years అంటే 40 క్రాస్ అవుతుంటే ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి. అంటే మోర్ రిపీటెడ్లీ, మేబీ మంత్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ రావడము, ఇంకొంతమందికి అయితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రావడం మీరు గమనిస్తూ ఉండొచ్చు. అలాగే చిన్న పిల్లల్లో వీటిని గ్రోయింగ్ మజిల్ పెయిన్స్ అని కూడా అంటారు. అంటే వాళ్ళు ఎదిగే కొద్దీ 6-7 years నుంచి 10 years అప్పుడు వాళ్ళకు కూడా చాలామంది పిల్లలు మమ్మీ కాలు నొప్పులు అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ పెయిన్ వచ్చి అది గ్రోయింగ్ పెయిన్స్. అదే పెద్దవాళ్ళకు వచ్చే పెయిన్స్ వచ్చి వాటిని మజిల్ స్పాజమ్ నైట్ క్రాంప్స్ అంటారు. దీనికి వివిధ రకాల కారణాలు ఉండొచ్చు. మొట్టమొదటి కారణం వచ్చి మజిల్ సోర్నెస్, అంటే మన కండరాలు బాగా అలసిపోయి వాటిని ఎక్కువగా యూసేజ్ చేసినందువల్ల, లేదంటే మజిల్స్కి రెస్ట్ లేనందువల్ల ఈ పెయిన్ రావచ్చు, ఒకటవది. రెండో కారణం ఏముండొచ్చు అని అంటే మన బాడీలో మినరల్స్ నిల్వ తగ్గిపోవడం. అంటే పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియము, ఈ 3 మినరల్స్ మనం తినే ఫుడ్లో కంపల్సరీ భాగమై ఉండాలి. ఈ 3 మినరల్స్ కానీ మన బాడీలో తక్కువ ఉంటే న్యూట్రియంట్స్ అనేవి, అప్పుడు కూడా మీరు మజిల్ క్రాంప్స్ని గమనించవచ్చు. మూడవది, మనం వాటర్ కంటెంట్ తాగేది తక్కువైతే, అంటే బాడీ డీహైడ్రేషన్ కండిషన్లో ఉంటే, ప్రతి ఒక్కరు ఇన్ జనరల్ 8 glasses to 12 glasses వాటర్ తాగమని డాక్టర్ గారు చెప్తుంటారు. అలాంటప్పుడు మనము ఓన్లీ 3 or 4 glasses ఆఫ్ వాటర్, కొంతమందికి అసలు దాహం అనేదే వేయదు. అండ్ దాహం వేయకపోయినా కూడా మన బాడీ దైనందిన కార్యక్రమాలు ఎవ్రీడే తన ఓన్ ఫంక్షన్స్ అన్ని సిస్టమ్స్ యొక్క ఫంక్షన్స్, అంటే డైజెస్టివ్ సిస్టము, కార్డియోవాస్కులర్ సిస్టము, అన్ని సిస్టమ్స్ సరిగ్గా వర్క్ చేయాలన్నా వాటర్ అనేది ఇంపార్టెంట్. వాటర్ కానీ తక్కువ తాగినా కూడా మీకు ఈ మజిల్ క్రాంప్స్ రావచ్చు. నాలుగవది, కొంతమంది కొన్ని రకాల మందులు వాడుతూ ఉండొచ్చు వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళకు ఉండే బాడీలో ప్రాబ్లమ్స్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు యూస్ చేసే మందులు డైరెటిక్స్ మందులు, అంటే ఎక్కువగా వాటర్ని ఫ్లష్ చేసే మందులు వాడుతూ ఉంటారు. అలాంటి మందులు కానీ వాడుతూ ఉన్నా కూడా మీరు నైట్ క్రాంప్స్ అనేవి గమనించవచ్చు. ఏదేమైనా కూడా ఐదర్ మీరు ఎక్కువగా కండరాలని యూస్ చేసినా, లేదా కదలకుండా మెదలకుండా ఎక్కువసేపు కూర్చునే పరిస్థితిలో ఉన్నా, అంటే డెస్క్టాప్ మీదే 2-3 hours అలానే కూర్చొని ఉన్నా, సోఫాలో టీవీ మూవీ 2-3 గంటలు అలానే కూర్చొని చూస్తూ ఉన్నా, అదర్వైజ్ మీరు ఏదైనా గేమ్ ఆడుతూ అలాగనే ఒకే పొజిషన్లో ఉన్నా, సోఫాలో కూర్చొని కాళ్ళు ముందుకు పెట్టుకొని వీపుని వాలుస్తూ లెగ్స్కి ఎటువంటి పని చెప్పకుండా ఉన్నా, ఇలాంటి ఏవైనా రీజన్స్ ఉన్నందువల్ల మీకు మజిల్ క్రాంప్స్ అనేవి రావచ్చు. సో ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం ఒకే దగ్గర ఉండకుండా కొద్దిగా, అంటే ఎవ్రీ 20 minutesకి మన మైండ్లో అలర్ట్ పెట్టుకోవాలి. 20 నిమిషాలు కూర్చొని ఉంటే ఒక 2 నిమిషాల పాటు అలా వాక్ చేయాలి. మీకు వాక్ చేయడం కుదరకపోయినా అలా లేచి కూర్చోగలగాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాటర్ సరిగ్గా తాగుతున్నామా లేదా గమనించాలి. మూడవది, మనం తీసుకునే మందులు ఏమున్నాయో, మీకు ఇలాంటి నైట్ క్రాంప్స్ వస్తే మీ డాక్టర్తో డిస్కస్ చేయాలి. ఇవి మాత్రమే కాకుండా మనం యోగాలో రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీని ఈ క్రాంప్స్ తగ్గించడానికి ఎలా యూస్ చేయొచ్చు, ఏవే ఆసనాలు చేయొచ్చో చూద్దాము. దానికి సింపుల్గా, చాలా సింపుల్, ఈజీగా ఎవరైనా చేసేది, మీరు కూర్చొని కూడా, అంటే మీరు సిస్టమ్స్ మీద కూర్చున్న, ల్యాప్టాప్ ముందర, కంప్యూటర్ ముందర, లేకపోతే వ్యాపారస్తులు అంగట్లో కూర్చో ఉన్నా కూడా, అదర్వైజ్ సేల్స్ పర్సన్స్, సేల్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా, మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు మీ లెగ్స్ని సమానంగా, 2 పాదాలు సమానంగా ఉంచి యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ హీల్స్ అప్, అంటే మీ కాలి మడమల్ని పైకి అలా లిఫ్ట్ చేయాలి, మళ్ళీ కిందకి తీసుకురావాలి. ట్రై టు లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ and down. Lift your heels up
అండ్ డౌన్. ఇలా ఒక 20 టైమ్స్ మీరు చేస్తూ ఉండాలి. ఈ 20 టైమ్స్ చాలా తక్కువ అండి, మోస్ట్లీ ఒక 2 minutes మాత్రమే పడుతుంది. సో ఇలా 20 టైమ్స్ కానీ మీ హీల్స్ని ఇలా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే మీరు బాగా గమనించవచ్చు. ఎప్పుడైతే మీరు హీల్ని లిఫ్ట్ చేస్తారో మీ కాలు పిక్కలు ఇక్కడ మీ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. స్లోలీ బ్రింగ్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, inhale up, exhale down, 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 inhale up, exhale down. Just take a deep breath in. బాగా గుండెల నిండా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా శ్వాస వదలండి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. ఇదే ఎక్సర్సైజ్ యొక్క మోడిఫికేషన్ ఏంటి అని అంటే ఆల్టర్నేట్గా లిఫ్ట్ చేయడం. సో లిఫ్ట్ యువర్ రైట్ అండ్ దెన్ లిఫ్ట్ యువర్ లెఫ్ట్, లిఫ్ట్ యువర్ రైట్ అండ్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ left, right, 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 left, రైట్ లెఫ్ట్, రిలాక్స్. మూడవది, ఈ రెండు హీల్స్ది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు హీల్స్ని అప్ అండ్ డౌన్ చేయగలుగుతూ ఉండాలి. మూడో ఎక్సర్సైజు స్టాటిక్ ఎక్సర్సైజు. మీరు మీ హీల్ని ముందుకు ఇలా స్ట్రెచ్ చేయండి, అంటే మడమని కిందకి ఆంచి కాలి వేళ్ళని పైకి మీ వైపుకు లాగుతున్నట్టుగా కాలి వేళ్ళు మీ వైపుకు లాగాలి. అప్పుడు మీకు వెనక కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతుంటుంది. ఈ స్ట్రెచ్ని మీరు అలానే హోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ అలానే ఉంచండి, రైట్ లెగ్ని బాగా స్ట్రెచ్ చేసి మీ వైపుకి లాగుతూ ఉండాలి. సో మీకు ఇక్కడ కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, గమనించి ఉంచండి. ఒక 5 to 10 seconds అలానే హోల్డ్ చేసి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly relax, bring your right leg inside. Now stretch your left leg, press your heel towards the floor. వెనక కాఫ్ మజిల్ స్ట్రెచ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. పిక్క, ఈ వెనక కాలి పిక్ అనేది స్ట్రెచ్ అవ్వాలి. కాలి వేళ్ళు మీ వైపుకు తిప్పండి. ట్రై టు స్ట్రెచ్, ఫీల్ ది స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ బ్యాక్. ఇది మనం 5 సార్లు చేయాలండి. సో మళ్ళీ రైట్ లెగ్ని స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly back. Now inhale, stretch your left heel. Try to stretch your feet towards inside. 1 2 3 4 5 6 7 8 9 10. Inside. Third cycle. Stretch your leg. బాగా పైకి లాగండి. మీకు కుదిరితే if you can catch hold of your feet or big toe, try to pull. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly relax. Left to side. So those who can catch hold of their big toe, try to catch it. లుక్ ఫార్వర్డ్, ముందుకు చూడండి. కాలి పిక్కలు ఇక్కడ స్ట్రెచ్ అవుతుందో లేదో గమనిస్తూ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly back. Again inhale, stretch forward. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly back. Left side. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. Back. Last round. Stretch forward. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Back. Left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly take back. Now sit comfortably. Take a deep breath in. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. సో ఇది హీల్స్కి సంబంధించి చేసాము. We will go for the second variation or the next variation where we will be using our knee also. Now slowly lift your right leg. Hold it. 1, 2, 3, 4, 5. Bring it down. Left leg straighten up. Hold it. కాలి వేళ్ళు పై వైపు ఉండాలి. 1, 2, 3, 4, 5. డౌన్. ఇది ఒక 5 సార్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేయాలి. సెకండ్ రౌండ్ స్ట్రెచ్ యువర్ లెగ్. ట్రై టు మేక్ షూర్ యువర్ ఫీట్ ఈస్ పాయింటింగ్ అప్వర్డ్స్. 1, 2, 3, 4, 5. డౌన్. ఇన్హేల్. ఎక్సేల్. స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ లెగ్. 1, 2, 3, 4, 5. డౌన్. రైట్ సైడ్. 1, 2, 3, 4, 5. Down. Left side. 1, 2, 3, 4, 5. Down. Right side. 1, 2, 3, 4, 5. Down. Left side. 1, 2, 3, 4, 5. Down. Right side. 1, 2, 3, 4, 5. Down. Left side. 1, 2, 3, 4, 5. Down. So 5 cycles అయిపోతే just take a deep breath in, breathe out. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. సో ఇవి నీస్ హీల్స్కి సంబంధించి చేసాము. ఇప్పుడు నిలబడి చేసేవి కొద్దిగా చేద్దాము. నైట్ క్రాంప్స్కి మనం నిలబడి ఏం చేయొచ్చో చూద్దాం. మీకు మీ ఇంటి దగ్గర ఒక స్టూల్ కానీ చైర్ కానీ ఏదున్నా లేదా సోఫా ఉన్నా ఇంకేదున్నా కూడా మీ హ్యాండ్ లెవెల్ అంటే మీ చేతి దాకా పెట్టుకునే సపోర్ట్ ఉంటే సో కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ దట్ వన్. ట్రై టు లిఫ్ట్ యువర్ హీల్స్ అప్. 2 పాదాలు పైకి స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ స్లోగా కిందకి దింపాలి. మనం ఇక్కడ జస్ట్ మన హీల్స్ని పైకి ఇలా లిఫ్ట్ చేస్తూ హోల్డ్ చేస్తున్నాము. మళ్ళీ నెమ్మదిగా కిందకి దించుతాం. ఇది పెద్దవాళ్ళు ఎల్డర్లీ పీపుల్ కూడా హ్యాపీగా చేయొచ్చు. మీకు సపోర్ట్ తీసుకొని వాల్ ఉన్న వాల్ సపోర్ట్తో కూడా మీరు చేయొచ్చు. ట్రై టు లిఫ్ట్ యువర్ హీల్స్ అప్. అలా 1 సెకండ్ హోల్డ్ చేయాలి, మళ్ళీ కిందకి తీసుకురావాలి. మొత్తం ఇది ఒక 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హీల్స్ అప్. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, stretch your heels up. Exhale, down. Inhale, 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 stretch your heels up. Exhale, down. Relax. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఈ వేరియేషన్ చేశాక ఇప్పుడు మీరు నిలబడి మీ మడమల్ని పైకి కిందకి లిఫ్ట్ చేశారు. సో కాలి వేళ్ళని ప్లస్ పిక్కల్ని యాక్టివేట్ చేశారు. ఇది చేశాక మీరు ఒక సింపుల్ ఆసనము, దీన్ని స్టాండర్డ్ ఆసనం అని అంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ఆసనం మీరు యోగాలో చూస్తూ ఉండొచ్చు, చాలామంది చేస్తారు. దీని పేరు తాడాసనము. సో తాడాసనం మీరు కుర్చీ దగ్గర, పెద్దవాళ్ళు భయం ఉండేవాళ్ళు చేతులు కుర్చీ మీద పెట్టవచ్చు. మిగతా వాళ్ళు చక్కగా స్ట్రైట్గా నిలబడి 2 చేతులు ఇలా పైకి తీసుకెళ్ళి చేతుల్ని ఇంటర్లాక్ చేసుకొని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ మీ కాలి మడమల్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అలా లిఫ్ట్ చేసేటప్పుడు యూజువలీ మన సపోర్ట్కి అంటే మన బాడీ వెయిట్కి కాలి మడమలు కిందకి పడిపోతూ ఉంటాయి. అలా పడిపోయినా పర్వాలేదు. అగైన్ ట్రై టు లిఫ్ట్ యువర్ హీల్స్ అప్. Slowly stretch your body. Try to bring your body weight on your toes.
1 2 3 4 5 6 7 8 9 10. Gently down, bring your hands down. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇది కనీసము 3 నుంచి 5 సార్లు చేయాల్సి ఉంటుంది ఆసనము. ఇంకొకసారి చేద్దాము. స్లోగా శ్వాస తీసుకుంటూ ముందుగా మీ 2 చేతుల్ని పైన ఆకాశం వైపు తీసుకువెళ్ళండి. మీ అరచేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేశాక మన అరచేతులు ఆకాశం వైపు చూడాలి. పాదాల దగ్గరికి ఉంచండి. నెమ్మదిగా బాడీని లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Gently down, hands down. Take a deep breath in, breathe out. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇంకొకసారి చేద్దాము. స్లోలీ ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్. ఇవి ఆర్మ్స్ అంటే మన భుజాలకి ఇటువైపు అటువైపు బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఆర్మ్స్ అనేవి ఈ అప్పర్ ఆర్మ్స్ మన ఇయర్స్కి టచ్ అవుతూ ఉండాలి. ఇట్ షుడ్ బి టచింగ్ టు యువర్ ఇయర్స్. నౌ రైజ్ యువర్ హీల్స్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly bring your heels down and hands down. Right. దీని పేరు యూజువలీ తాడాసనం. డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. కాకపోతే ఈ తాడాసనంలో మన హీల్స్ని లిఫ్ట్ చేసాం, మడమలు లిఫ్ట్ చేసాము, సో దట్ అవర్ కాఫ్ మజిల్స్ విల్ గెట్ యాక్టివేటెడ్. నౌ వీ విల్ టేక్ అన్ అదర్ ఎక్సర్సైజ్. ఇంకో సింపుల్ స్ట్రెచ్చింగ్. ఇది యూజువలీ అశ్వ సంచలనాసనం అని అంటారు. చైర్తో ఎలా చేయొచ్చో చూద్దాము. సో మీ ఇంటి దగ్గర మీ చైర్ ఉన్నా, కుర్చీ ఉన్నా, ఏదున్నా కూడా మీ రైట్ లెగ్ని దాని మీద ఉంచండి, కుడి పాదాన్ని దాని మీద ఉంచాలి. సో సపోర్ట్కి ఒకవేళ వాల్ ఉంటే వాల్ని పట్టుకోండి, కుర్చీ ఉంటే కుర్చీ, ఏదున్నా పట్టుకొని మీ బాడీని ముందుకు ఇలా తీసుకువెళ్ళాలి. అగైన్ గో బ్యాక్, స్ట్రెచ్ ఫార్వర్డ్, ఎవ్రీవన్ స్ట్రెచ్ ఫార్వర్డ్ అండ్ స్లోలీ గో బ్యాక్. యూజువలీ ఇది అశ్వ సంచలన ఆసనాకి చేయవలసిన డైనమిక్ ఎక్సర్సైజు. ఇప్పుడు మనం జస్ట్ కాఫ్ మజిల్ కోసం చేస్తున్నాం కాబట్టి we are just activating our calf muscle, quadriceps and hamstring so that మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడానికి. ఇది కుడివైపు ఒక 10 సార్లు, ఎడమ వైపు ఒక 10 సార్లు చేయాలి. ఇన్హేల్, స్ట్రెచ్ ఫార్వర్డ్, ఎక్సేల్, బ్యాక్. ఇన్హేల్, స్ట్రెచ్ ఫార్వర్డ్, ఎక్సేల్, బ్యాక్. Inhale, stretch forward, exhale, back. 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 కుడి వైపు అయిపోతే ఎడం వైపు చేయాలి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఎడం పాదాన్ని ముందుకు ఉంచండి. సో మీరు పాదం ఉంచేటప్పుడు మిడిల్ ఆఫ్ ది ఫీట్, ఈ వెనక మీకు ఒక కర్వేచర్ లాగా వస్తుంది, అది ఉంచాలి. సో స్లోలీ ఇన్హేల్, స్ట్రెచ్ ఫార్వర్డ్, ఎక్సేల్, బ్యాక్. ఇన్హేల్, స్ట్రెచ్ ఫార్వర్డ్, ఎక్సేల్, బ్యాక్. ఇన్హేల్, stretch forward, exhale, back. Inhale, 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 stretch forward, exhale, back. Relax. So మనం ఈరోజు నైట్ క్రాంప్స్ ఆర్ నాక్టర్నల్ క్రాంప్స్ అని అంటారు. మెడికల్ టర్మినాలజీలో చార్ల్స్ హార్స్ అని కూడా అంటూ ఉంటారు దీన్ని. సో దీనికి సంబంధించి సిమ్టమ్స్ చెప్పాము. ఎప్పుడెప్పుడు అంటే నైట్ టైం ఎప్పుడు మనకి క్రాంప్స్ అనేవి వస్తాయి, దీనికి కారణాలు ఏమో డిస్కస్ చేసాము. అలాగే ఫిజికల్ యాక్టివిటీ అని అంటే మనం కూర్చున్నప్పుడు కానీ నిలబడినప్పుడు కానీ ఏ స్ట్రెచెస్ తీసుకుంటే ఈ నైట్ క్రాంప్స్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు.
ఆల్రెడీ వచ్చుంటే మీరు దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే రాకుండా నివారించుకోవచ్చు. సో ఈ రోజుటి యోగా కార్యక్రమంలో మనము నైట్ క్రాంప్స్ లేదా కాలి తిమ్మల గురించి తెలుసుకున్నాము. దీనికి ఏ అలవాట్లు పాటించాలి, ఏ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నాము. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నేను డాక్టర్ జేకే స్వప్న, మీ యోగా థెరపిస్ట్.